అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద రచించిన కర్మయోగం నుండి ఎవరి స్థానంలో వారు అధికులు అనే అంశంపై 5వ భాగానికి పునఃస్వాగతం. తన భార్య పట్ల అతడికి వివాహితమైన ధర్మం ఇలాంటిది. భార్యను దూషించకూడదు. కేవలం తల్లిగా భావించి ఆమెను పోషించాలి. తను ఎలాంటి కష్టాలు ఇక్కట్లు అనుభవిస్తున్నా భార్య మీద కోపం చూపకూడదు. తన భార్యను మాని పరస్త్రీని గురించి చింతించేవాడు కేవలం మానసికంగా పరస్త్రీని స్పృశించినా ఘోర నరకానికి పోతాడు. స్త్రీల ముందు అసభ్యంగా మాట్లాడకూడదు. తన శక్తి సామర్థ్యాలను గురించి ప్రగల్భాలు పలుకకూడదు. నేను ఇది చేశాను, అది చేశాను అని చెప్పుకోకూడదు. ధనంతో, వస్త్రాలతో, ప్రేమతో, నమ్మికతో, మధురమైన పలుకులతో గృహస్థుడు తన భార్యకు సంతృప్తి కలిగించాలి. ఆమె మనసు క్షోభించే పనులు ఎన్నడూ చేయకూడదు. పతివ్రత అయిన భార్య ప్రేమను పొందగలిగిన వాడు సమస్త ధర్మాలలో కృతకృత్యుడైనట్లే, సమస్త సద్గుణాలను ఆర్జించుకున్నట్లే. బిడ్డల పట్ల గృహస్థుడు అవలంబించాల్సిన ధర్మాలివి. 4 ఏళ్ల ప్రాయం వచ్చే వరకు కుమారుణ్ణి ప్రేమానురాగాలతో పెంచుతూ 16 ఏళ్ల వరకు విద్యాబుద్ధులను గరపాలి. 20 ఏళ్ల ప్రాయంలో అతడిని ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశింపజేయాలి. అప్పుడు తండ్రి అతడిని ప్రేమతో తన సమానుడిగా చూడాలి. సరిగ్గా ఇదే విధంగా కుమార్తెను పెంచి శ్రద్ధగా ఆమెకు విద్యాబుద్ధులను గరపాలి. వివాహ సమయంలో తండ్రి ఆమెకు నగలను, ధనాన్ని వసగాలి. వీటి తరువాత అతడు నిర్వహించాల్సిన ధర్మాలను తన అన్నదమ్ముల పట్ల, అక్క చెల్లెళ్ల పట్ల, పేదవారైతే వారి పిల్లల పట్ల, తక్కిన తన బంధువర్గం, మిత్రులు, సేవకుల పట్ల ఉన్నాయి. ఆ తరువాత తన గ్రామస్తుల పట్ల, పేదల పట్ల, తన సాయాన్ని ఆర్జించిన వారి పట్ల నిర్వర్తించవలసిన ధర్మాలు గృహస్థుడికి ఉన్నాయి. తగినంత స్థితిపరుడై ఉండి గృహస్థుడు తన బంధువులకు, పేదలకు పెట్టని పక్షంలో అలాంటి వాడు మానవుడు కాడని, ఒట్టి పశువని గ్రహించాలి. ఆహార వస్త్రాదులలో, శరీర పోషణలో, తలదూవుకోవడంలో ఎక్కువ ఆసక్తి ఉండకూడదు. గృహస్థుడు పవిత్ర హృదయుడై, పరిశుద్ధ శరీరుడై ఉండటమే కాక కర్మాచరణానికి సంసిద్ధుడుగాను, తత్పరాయణుడుగాను ఉండాలి. శత్రువుల విషయంలో గృహస్థుడు వీరుడై నిలబడాలి. వారిని ప్రతిఘటించాలి. ఇది గృహస్థుడి విధి. అంతేగాని ఒక మూల కూర్చుని ఏడుస్తూ అప్రతిఘటనాన్ని గూర్చి అర్ధరహిత ప్రలాపాలు చెయ్యరాదు. గురువుల పట్ల, బంధువుల పట్ల అతడు వినయ విధేయతలతో మెలగాలి. దుర్మార్గులను గౌరవించకుండడం గృహస్థుడి విధి. దుర్మార్గుల పట్ల గౌరవం చూపితే దౌర్జన్యాన్ని ఆదరించిన వారవుతారు. గౌరవార్హులైన సజ్జనులను అగౌరవించినా తప్పే. స్నేహం చేసుకోవటంలో తొందరపడకూడదు. కనపడ్డ వాళ్ళందరితోనూ స్నేహం చెయ్యకూడదు. తను స్నేహం చేయాలనుకున్న వారి చర్యలను, ఇతరులతో వారు నెరపే వ్యవహార ధర్మాలను కనిపెట్టి వాటిని గూర్చి పర్యాలోచించి తరువాత వారితో స్నేహం చెయ్యాలి. ఈ 3 విషయాలను గూర్చి గృహస్థుడు మాట్లాడకూడదు. తన ప్రఖ్యాతిని గురించి నలుగురి ముందు సంభాషించరాదు. తన పేరును, శక్తియుక్తులను తానే కొనియాడుకోకూడదు. తన సంపదను గూర్చి రహస్యంగా తనకు తెలుపబడ్డ విషయాలను గూర్చి పలకకూడదు. తాను దరిద్రుణ్ణని కానీ, భాగ్యవంతుణ్ణని కానీ చెప్పుకోకూడదు. తన సిరి సంపదలను గూర్చి ప్రగల్భాలు పలకడం మంచిది కాదు. తన అభిప్రాయాలను తన వరకే ఉంచుకోవాలి. ఇది అతడి పరమధర్మం. ఇది కేవలం లౌకిక జ్ఞానం కాదు. ఇలా చెయ్యని పక్షంలో అతన్ని అధర్మవర్తనుడు అని అనవచ్చు. సంఘానికంతటికీ గృహస్థుడే ఆధారభూతమైన వాడు. అతడే ప్రాపు. ఆర్జించే వారిలో ముఖ్యుడు. దరిద్రులు, దుర్బలులు, పనిచెయ్యని బిడ్డలు, స్త్రీలు అందరూ గృహస్థుడి మీదే ఆధారపడి ఉంటారు. కాబట్టి అతడు పాటించవలసిన ధర్మాలు కొన్ని ఉండాలి. ఈ ధర్మాలు అతడికి మనోబలాన్ని కలిగించేవిగా ఉండాలి. కానీ తన ఆదర్శానికంటే తక్కువైన
కార్యాలను చేస్తున్నట్లు అతడికి అనిపించేవిగా ఉండకూడదు. కాబట్టి అతడు ఏదన్నా పొరపాటు చేసినప్పుడు కానీ, దౌర్బల్యానికి లొంగిపోయినప్పుడు కానీ నలుగురి ముందు ఆ గుట్టు వెల్లడించుకోకూడదు. అంతేకాక ఏదైనా సాహసకృత్యం ప్రారంభించి అందులో తనకు జయం లభించినదని నిశ్చయంగా తెలిసినప్పుడు దానిని వెల్లడించకూడదు. తన లోపాన్ని తానలా వెల్లడి చేయడం హితం కాకపోవడమే కాక మనోదౌర్బల్య హేతువై జీవితంలో విద్యుక్త కర్మాచరణానికి అతన్ని అసమర్థుణ్ణి చేస్తుంది. ముందుగా విద్యను, ఆ తరువాత ధనాన్ని ఆర్జించుకోవడానికి తప్ప శ్రమపడి ప్రయత్నించాలి. అది అతడి విధి. తన విధిని నెరవేర్చకపోతే అతడు గృహస్థుడు కాడు. ధనాన్ని గడించడానికి శ్రమపడని గృహస్థుడు ధర్మం తప్పినవాడు. సోమరి అయి పనికి మాలిన జీవితంతో తృప్తిపడేవాడు అవినీతిపరుడు. ఎందుకంటే అతడి మీద అనేక మంది ఆధారపడి ఉంటారు. అతడు ధనవంతుడైతే ఆ కారణంగా 100 మంది ఆసరా పొందుతారు కదా. కష్టపడి ధనవంతులైన వారు అనేకులు ఈ నగరంలో లేకపోతే ఈ నాగరికత, ఈ ధర్మసత్రాలు, ఈ మహామందిరాలు ఇవన్నీ ఎక్కడివి? ఇలాంటి సద్వినియోగానికి ధనం సంపాదించడం తప్పు కాదు. ఎందుకంటే అది 10 మందికి ఉపయోగపడుతుంది. సంఘానికి గృహస్థుడే కేంద్రీభూతుడు. ధర్మ మార్గంలో ధనం సంపాదించి ధర్మకార్యాలకై దానిని వినియోగించడం పూజ వంటిది. ఎందుకంటే సన్మార్గంలో ధనం సంపాదించి దానిని సత్కార్యాలకై వినియోగించడానికి ప్రయత్నించేవాడు గుహలో ధ్యానమునర్చే తపస్వి ఎలాంటి మోక్ష సాధన చేస్తున్నాడో అలాంటి మోక్ష సాధననే ప్రాయికంగా చేస్తున్నాడు. ఎలాగంటే భగవంతుని యందు, ఆయన సృష్టి యందు భక్తిచే ప్రేరేపితమైన ఆత్మార్పణ, స్వార్థత్యాగం అనే సుగుణాలే వీరిద్దరిలోనూ భిన్న విధాలుగా వ్యక్తమవుతాయి. కర్మయోగం ఎవరి స్థానంలో వారు అధికులు అనేటువంటి అంశంలో తరువాయి భాగం తరువాతి ఎపిసోడ్లో విందాము. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. విన్నందుకు ధన్యవాదములు.